Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. విశాఖ నగరంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఆర్హెచ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. వివాహమైన 40 రోజులకే నవవధువు యాండ్రపు కృష్ణవేణి అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. విజయనగరం జిల్లా మెంటాడ ప్రాంతానికి చెందిన బంధువైన యాండ్రపు మురళితో ఈ ఏడాది మే 13వ తేదీన కృష్ణవేణికి వివాహమైంది. మురళి ఓ పరిశ్రమలో, కృష్ణవేణి గోపాలపట్నం ప్రాంతంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. కొత్తగా పెళ్లైన వీరు గత 20 రోజులుగా పిఎం పాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మురళి బుధవారం ఉదయం డ్యూటీకి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగొచ్చేసరికి విగత జీవిగా కనిపించడంతో పోలీసులు ఆశ్రయించాడు. అయితే కృష్ణవేణి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, కృష్ణవేణి అనుమానాస్పద మృతికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? లక్ష్మి, దీపిక పెళ్ళై 40 రోజులే అయింది. 25 ఏళ్ల అమ్మాయి కృష్ణవేణి అర్ధాంతరంగా బలవంతంగా తను ప్రాణాలు తీసుకోవడం వెనక కారణాలు ఏంటి అనేది తెలియకపోవడంతో ఇటు పుట్టింటి వాళ్ళు, ఇక్కడ మనం చూస్తున్నాం, మరొక వైపు అత్తింటి వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లికి సమయంలో ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు దగ్గర బంధువులే, ఒకే విలేజ్ కి చెందిన వారు, అంటే ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు. హ్యాపీగా చాలా గ్రాండ్ గా ఇద్దరికి పెళ్లి చేసాం. కృష్ణవేణికి మురళికి 40 రోజులే పెళ్ళైంది. మే 13వ తేదీన అంటే కృష్ణవేణి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి కూడా జరిగిందని చెప్తున్నారు. సో కారణం ఏంటి అనేది, అట్లీస్ట్ తనకు ఉన్నటువంటి పెయిన్ గానీ, తనకి ఏదైనా నచ్చలేని విషయము ఇంట్లో కుటుంబ సభ్యులకి, అమ్మకు గాని, నాన్నకు గాని, అక్క, చెల్లి, ఎవరికైనా చెప్పుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కైనా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పటికీ కూడా కొన్ని గంటలు అవుతున్నా కూడా కృష్ణవేణి ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకుంది, ఆమె పైన అంత ఒత్తిడి కారణం ఏంటి అనే విషయం కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఇటు కృష్ణవేణి తల్లితో గాని, అక్కతో కూడా మాట్లాడించాం. ఎవరిని అడిగినా చాలా హ్యాపీగా పెళ్లి చేశాం, చాలా గ్రాండ్ గా పెళ్లి చేశాం, తనకి ఇష్టం కాబట్టి పెళ్లి దగ్గర నుంచి, పెళ్లి మాటల దగ్గర నుంచి పెళ్లి పూర్తయిన వరకు కూడా ఎక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. మరొక వైపు కొత్తగా కాపురం పెట్టారు. సో వీరిద్దరూ విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా అటు మురళి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు, దివిస్ ల్యాబొరేటరీస్ లో. మరొక వైపు కృష్ణవేణి కూడా వైజాగ్ సిటీలోనే ఒక షాప్ లో వర్క్ చేస్తోంది. సో ఇద్దరు కూడా పని నిమిత్తం ఇక్కడ కన్వీనియంట్ గా ఉంటుందని చెప్పేసి పిఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరు కొత్తగా పెళ్లి అయింది. ఇంటికి ఏ బంధువులు వచ్చినా కూడా వాళ్ళని బాగా ట్రీట్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలని ఇంట్లో కావాల్సినటువంటి సరుకులు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగా అన్ని ఆర్గనైజ్డ్ గానే, ఎందుకంటే ఇష్టం లేకపోతే ఇంతవరకు రాదు కదా, ఇష్టపూరితంగానే పెళ్ళంతా జరిగింది. కానీ అల్లుడు ఎవరైతే మురళి డ్యూటీ నుంచి వచ్చి చూసేటప్పటికి తన కూతురు అలా విగత జీవిగా ఉంది అనే విషయం వాళ్ళు చెప్పారు. ఆ పోలీసు నుంచి కూడా వాళ్ళకి సమాచారం రావటం, అలానే అల్లుడు వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను మాకు కాల్ చేసి చెప్తే ఒక్కసారిగా గుండెలు పగిలిపోయాయమ్మా, ఇక్కడ ఇలా కూర్చోవడం తప్ప అది ఎందుకు, నా కూతురు ఎందుకు, చాలా ధైర్యవంతురాలు, ఇంటర్ వరకు చదువుకుంది, పని చేస్తోంది, ఇష్టపడి పెళ్లి జరిపించాం, కానీ ఒక్కసారిగా తను అలా చనిపోవడానికి కారణం ఏంటో కూడా తెలియక మేము తలలో పట్టుకుంటున్నాం అంటున్నారు. ఈమె వాళ్ళ అక్క. ముగ్గురు పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిందంటే కృష్ణవేణి మూడో అమ్మాయి. చెప్పారు అసలు మీ పాప గురించి? బాగానే ఉన్నారు అమ్మాలు, మా ఎల్లుడు ఏడు చెప్పలేదు. బాగా ఉన్నాము, ఫోన్ చేస్తే బాగా ఉన్నాం అక్క, బాగా ఉన్నామని చెప్తాడు. మరి నాకు చెప్పండి, బాగా ఉన్నాం అక్క. దీపిక మే కృష్ణవేణి తల్లి ముగ్గురు పిల్లలకి చాలా ఉన్నంతలు స్థాయికి తగ్గట్టుగా మంచిగా పెళ్లి చేశాం. తను మూడో పిల్ల, కానీ ఒక మగాడ్లాగే చక్కగా కుటుంబానికి కావాల్సినవన్నీ కూడా చూసుకునేది అని కూడా చెప్తున్నారు. ఎందుకు మాకు మాటలు కూడా రావటం లేదు, మాకేమీ అనుమానాలు కూడా లేవు. ఎందుకంటే కాకపోతే తనకి అంత కష్టం ఏమొచ్చింది అనే విషయం మాత్రం పోలీసులు దర్యాప్తు చేసి తెలుసుకోవాలి. ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎక్కడైనా నవవధువు చనిపోయింది అనగానే ముందు చాలా డౌట్లు రేజ్ అవుతూ ఉంటాయి. అత్తింటి వాళ్ళ పైన లేకపోతే భర్త పైనే ఇక్కడ డౌట్స్ రేజ్ అవ్వడానికి, ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ
ఇక్కడ ఇద్దరు దగ్గర బంధువులే, ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి మంచి ర్యాపో కూడా ఉంటుంది. ఇప్పటి వరకు కృష్ణవేణి అత్తగారు అందరూ ఇక్కడే ఉన్నారు. సో ఈ రకంగా కూడా వీళ్ళకి ఎట్లాంటి డౌట్స్ లేవు. కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉద్యోగం చేస్తూ ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని చాలా బాధ్యతగా నడిపించే శక్తి ఉన్నటువంటి ఒక అమ్మాయి అంత అర్ధాంతరంగా ఎంత ఒత్తిడి, ఎంత తనకి ఇబ్బంది కలిగిన పరిస్థితి రాకపోతే అంత బలవంతంగా ప్రాణాలు తీసుకుంటది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని తలచి వేస్తున్నటువంటి, మనసుల్ని కదిలిస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ కృష్ణవేణి వాళ్ళ సిస్టర్ ఉన్నారు, అందుకే కూడా మాట్లాడదాం. ఎప్పుడైనా ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేశారు? ఏం లేదా మేడం, ఏం లేదు. ఎప్పుడు హ్యాపీగానే ఉంటది. ఫోన్ చేస్తది, డ్యూటీకి వెళ్తది, వస్తది. మాకేం కావాలన్నా, అమ్మ నాన్నకి ఏం కావాలన్నా తనే దగ్గరుండి అన్ని చూసుకున్నది. మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ మధ్య ఏం లేదు, సంతోషంగానే ఉన్నారు. ఇంతకు ముందు 3 days బ్యాక్ కలిసాము, ఊరొచ్చారు, పండగకి వచ్చారు. అక్కడ హ్యాపీగా ఏమైనా తన మాటల్లో గానీ ఫేస్ లో కానీ ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు మేడం. మరి ఇలా ఎందుకు జరిగిందని మాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నప్పుడు మాకేమి ఆ అనుమానాలు అనేవి మాకు తెలియదు కదా. ఆ చెల్లి నుంచి సంతోషంగా ఏ ఫోన్ వచ్చినా ఒక గుడ్ న్యూస్ వింటాము, సంతోషంగా మాట్లాడేది అక్క అని. ఎంత ఇటువంటి ఈ పరిస్థితి వస్తుందని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. ఇది దీపిక, ఎవరిని అడిగినా కూడా ఒకటే వస్తుంది మాట, హ్యాపీగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే ఒక చోట కాకపోయినా ఒక చోటైనా, ఒకరితో కాకపోయినా మరొకరితోనైనా తన కష్టాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకుంటది. తను చాలా ధైర్యవంతురాలు. కానీ ఇప్పటికొచ్చి మాకు ఎట్లాంటి డౌట్స్ కూడా లేవు. అలాంటి పరిస్థితి తన ఫేస్ లో గానీ తన మాటల్లో కూడా ఎప్పుడు లేవు. లాస్ట్ కాల్ కూడా వాళ్ళ పిన్ని గారితో కూడా అమ్మాయి మాట్లాడింది. డ్యూటీకి వెళ్తున్నాను పిన్ని, మళ్ళీ వచ్చి మాట్లాడతానని కూడా చెప్పిందంట. సో ఎప్పుడైతే తను దీపిక లక్ష్మి, ఘటనా స్థలంలో ఏమైనా సూసైడ్ నోట్ ఏమైనా దొరికిందా, లేదంటే ఆఫీస్ దగ్గర వాళ్ళు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఏమైనా వాళ్ళ సన్నిహితులు కానీ ఏదైనా ఏం చెప్తున్నారు? ఎస్ దీపిక, ప్రస్తుతానికైతే మాత్రం తను ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ లో ఉన్నటువంటి గదిలో కానీ ఇంట్లో కానీ ఎట్లాంటి సూసైడ్ నోట్ కానీ ఇంకేమైనా అనుమానాలు కలిగించేటటువంటి పరిస్థితులు లేవు. అయితే ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ ఏంటంటే కుటుంబం పరంగా కానీ, భర్త నుంచి కానీ, అత్తింటి నుంచి కానీ, పుట్టింటి నుంచి కానీ తనకి ఎట్లాంటి స్ట్రగుల్స్ కానీ, స్ట్రెస్ కానీ లేదు. ఒకవేళ తను పని చేస్తున్న చోట ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా, దానివల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక తను బలవంతంగా ప్రాణాలు తీసుకుందా, ఈ ఒక్క డౌట్ మాత్రం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. సో ఈ కోణంలో చూస్తే గనక తను ఫోన్ రికార్డ్స్ కానీ లేకపోతే చార్ట్స్ కానీ ఇవన్నీ చూడటం వల్ల కూడా కొంత క్లారిటీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో వచ్చే అవకాశం ఉంది. ఫైనల్ గా ఒక మాట చెప్పాలి దీపిక, ఈ మధ్య కాలంలో పెళ్ళైన కొద్ది రోజులకే నవ వధువులు ఇలా అర్ధాంతరంగా బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం వల్ల అటు పుట్టింటి వాళ్ళు ఒక్కరే కాదు నష్టపోతోంది, అత్తింటి వాళ్ళు కూడా. ఎందుకంటే కూతురు లాంటి కోడలు ఇంట్లోనికి వచ్చిన తర్వాత మాకంతా బాగా జరుగుతుంది, మమ్మల్ని బాగా చూసుకునే ఒక అమ్మాయి మా ఇంట్లోకి వచ్చిందని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అంతలోనే ఇట్లాంటి విషాదం వల్ల, ఇట్లాంటి బలవన్ మరణాల వల్ల కుటుంబాలు మొత్తం చిన్న భిన్నం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ మధ్య ఒక గ్యాప్ క్రియేట్ అవ్వడానికి కూడా కొన్ని సందర్భాల్లో కారణం అవుతుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ బలవన్ మరణాల్లో ఎక్కువ చూస్తే కొన్ని సూసైడ్లు బలవంతంగా, అంటే అప్పుల బాధలు తలించలేక, కుటుంబాన్ని పోషించే స్తోమత లేక ఇట్లాంటివి కొన్ని చూస్తున్నాం, వేధింపులు తాళలేక. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఇట్లా వధువు గాని వరుడు గాని ఆత్మహత్యలకు పాల్పడితే అక్కడ ఒక మిస్టరీ ఏదో ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పెళ్ళైన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా చాలా డ్రీమ్స్ ఉంటాయి. మిగతా లైఫ్ ని చాలా బాగా లీడ్ చేసుకోవాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, అందరిలో మంచి అంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా మనం ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ ప్లాన్స్ తో ముందుకు వెళ్తారు. కానీ ఒక్కరు డిసప్పాయింట్ అయినా, ఒక్కరు ఇట్లాంటి బలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా పూర్తిగా డ్రీమ్స్ అని కొలాప్స్ అయిపోయే పరిస్థితి. ఇప్పుడు మురళి పరిస్థితి కూడా అలాంటిది అనే చెప్పాలి. ఎందుకంటే తాళి కట్టి 40 రోజులు అయింది, ఒక అమ్మాయి తన లైఫ్ లోనికి వచ్చింది, బాధ్యతగా చూసుకోవాలి అని ఎన్నో కలలు, నెక్స్ట్ పిల్లల గురించి ప్లాన్, వాళ్ళని ఎలా చదివించాలి, మనం ఎలా ఉండాలి, సొంత ఇల్లు ఎలా కొనుక్కోవాలి, బంధువుల మధ్య మనం ఇన్స్పిరేషన్ గా ఎలా ఉండాలి, ఇట్లా రకరకాల ప్లానింగ్స్ తో వెళ్తున్న క్రమంలోనే అర్ధాంతరంగా ఆయన లైఫ్ కూడా
ఆగిపోయినట్టు అయిపోయింది. ప్రస్తుతానికైతే పిఎం పాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కి అవసరమైన ఎవిడెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే నేపథ్యంలోనే మురళి కూడా అక్కడే ఉండడం కూడా జరిగింది. దీపిక, ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఆత్మహత్యలు ఆగాల్సిన పరిస్థితి ఉంది. సైకాలజిస్టులు ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే కుటుంబాల్లో కూడా కొంత మోటివేషన్ ఇచ్చే వాళ్ళు, పెద్దరికంగా బాధ్యత వహించే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా మన బాధలు ఏమైనా ఉంటే చెప్పుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక మనకు లైఫే లేదు అనుకుంటే మాత్రం అక్కడ ఎట్లాంటి సొల్యూషన్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. ఇక పెళ్ళైన కేవలం 40 రోజులకే నవవధువు కృష్ణవేణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆమె మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్ మార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇటు పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ కేసులో వాస్తవ నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.